హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే టీపీ లింక్ రౌటరు. సో ఈ రూటర్ని మనం ఎలా సెటప్ చేసుకోవాలని చూపెడతాను. సో దీన్ని మనం ఏంటంటే ఆన్లైన్లో కొన్నాం ఇది. సో ఇదేంటంటే 24 అవర్స్లో డెలివరీ అయిపోతుంది. సో చూడండి, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి నేను మీకు చూపెడతాను. సో ఇది డ్యూయల్ బ్రాండ్ అనమాట. సో దీంట్లో 2G కానీ 3G కానీ సెటప్ చేయొచ్చు, లేదంటే 5G కూడా సెటప్ చేసుకోవచ్చు. సో మనకు డ్యూయల్గా ఇది చేసుకోవచ్చు. అలాగే చాలా ఇది ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు. సో రూటర్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది లోపల. సో దీన్ని ఒకసారి సెటప్ చేద్దాం. సిస్టమ్ కనెక్ట్ చేసి మీకు చూపెడతాను చూడండి. సో ఒకసారి మనం సిస్టమ్ కనెక్ట్ చేద్దాం. ఇది సో దీంట్లో చూడవచ్చు అడాప్టరు, రౌటరు, అలాగే కేబుల్ ఉంది, ఒక ల్యాన్ కేబుల్ చిన్నది. సో వీటిని మనం సిస్టమ్కి కనెక్ట్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనము సిస్టమ్కి కనెక్ట్ చేసినాం ఇక్కడ. సో చూడండి, ఒకసారి కనెక్ట్ అయితే చేసాం మనము. సో ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఐపీ అడ్రస్ కొట్టాల్సి వస్తుంది. సో అది డిఫాల్ట్ దానిపైన ఉంటుంది. చూడండి, ఏదైతే ఇస్తున్నానో అదే ఇవ్వండి. సో ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ మనకు పాస్వర్డ్ సెటప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో అది ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఒకసారి పాస్వర్డ్ పెట్టిన తర్వాత మీరు చూడండి, నేను చేసినట్టు చేయండి. సో చూడండి ఫ్రెండ్, పాస్వర్డ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇలా వస్తుంది. సో ఏంటంటే మనం కనెక్టివిటీ ఇవ్వాలి, ఏదైతే ల్యాన్ ఉందో. సో మీకు ల్యాన్ ఎలాంటిదో దాన్ని బట్టి ఇక్కడ కనెక్షన్లు అవి ఇవ్వడానికి చేయండి. సో చూడండి, నాది స్టడీ కాబట్టి నాది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఏదైతే ఉంటే అది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అనమాట సిస్టమ్ది. సో ఒకసారి సిస్టమ్ అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. సో నేను అన్నీ చేశాను. అలాగే వైఫై యూజర్ నేమ్ ఏమని ఉండాలి, పాస్వర్డ్ ఏమి ఉండాలి. సో చూడండి, డ్యూయల్ బ్రాండ్ అంటే ఇదే అక్కడ రెండు ఉన్నాయి. సో ఇదే డ్యూయల్ బ్రాండ్. సో ఒకసారి ఎంత అయిపోయిన తర్వాత ఇలా చేసేయాలి. చేసేసి మీరు సేవ్ కొట్టిరంటే ఇక అయిపోయింది. సో సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి యూజ్